పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖా ప్రావిన్స్లోని చార్సద్దా జిల్లా మరోసారి ఉగ్రవాద దాడికి వేదికైంది. జమీత్ ఉలేమా ఈ ఇస్లాం ఫజల్ ప్రముఖ నాయకుడు, ఇస్లామిక్ పండితుడు హఫీజ్ అబ్దుల్ సలాం ఆరిఫ్ టార్గెట్ కిల్లింగ్లో మంగళవారం అంటే నవంబర్ 4, 2025న మరణించారు. మధ్యాహ్నం సమయంలో మందాని పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. సలాం ఆరిఫ్ మసీదులో ప్రార్థనలు ముగించుకొని ఇంటికి తిరిగొస్తుండగా ఈ దాడి జరిగింది. దుండగులు దగ్గరికి చేరుకొని అతని కారుపై బుల్లెట్లు దాడి చేశారు. ఆరిఫ్ సాహిబ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు షాక్లోకి వెళ్లిపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రాంతాన్ని సీజ్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జమాలాబాద్ సివిల్ హాస్పిటల్కి తరలించారు. ఇది సాధారణ హత్య కాదు, టార్గెట్ కిల్లింగ్. గత కొన్నేళ్లుగా మత పెద్దలపై జరుగుతున్న ఈ దాడులు పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ ఏడాది మార్చిలో తుర్బాట్ జిల్లాలో కూడా జమీత్ ఉలేమా ఇస్లాం స్థానిక నాయకుడు ముఫ్తీ షహ్మీర్ తరావీహ్ ప్రార్థనల తర్వాతే బయటకొస్తుండగా దుండగుల బుల్లెట్కు బలయ్యాడు. ఆ తర్వాత ఆగస్టులో మల్కన్ డివిజన్లో జుయఫ్ జిల్లా ఎమీర్ ముఫ్తీ కిఫాయతుల్లా ఇంట్లో దాడి జరిగింది. ఆయన గాయపడి కుమార్తెతో సహా ఇద్దరూ మరణించారు. ఇప్పుడు అదేవిధంగా హఫీజ్ అబ్దుల్ సలాం ఆరిఫ్ కూడా మరణించారు. ఈ దాడి పాకిస్తాన్లో రాజకీయ మత వర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతను దారితీసింది. జీఫ్ అధినేత మౌలానా ఫజ్లుర్ రెహమాన్ ఈ హత్యను తీవ్రంగా ఖండిస్తూ ఇది మా పార్టీపై కుట్ర, ప్రభుత్వం వెంటనే నిందితులను అరెస్ట్ చేసి న్యాయం చేయాలి అని డిమాండ్ చేశారు. ఇతర జీఫ్ నాయకులు కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసి ప్రభుత్వాన్ని భద్రతా వైఫల్యంపై నిలదీశారు. మా నాయకులు ఒక్కొక్కరుగా చంపబడుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా అని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, ఈ హత్యలు పాకిస్తాన్ ఉగ్రవాదానికి కొత్త అధ్యాయంగా మారింది. ఇది పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థలోని లోపాలను కూడా బయటపెట్టింది. అయితే ఈ దాడులు చేస్తున్న దుండగులు ఎవరు, వారి వెనుక ఉన్న శక్తి ఎవరు అనేది ఇంకా స్పష్టత రాలేదు. పోలీసుల అంచనా ప్రకారం ఈ దాడులు ఒకే నెట్వర్క్ చేస్తుందని భావిస్తున్నారు. మతపరమైన వ్యక్తులు, రాజకీయంగా ప్రభావం చూపే నాయకులు లక్ష్యంగా మారడం వెనుక తీవ్రవాద గ్రూపుల ప్రణాళిక ఉందని అధికారులు చెబుతున్నారు. స్థానిక ప్రజలు మాత్రం ఈ దాడులను భయాన్ని సృష్టించడానికే చేసే యత్నంగా చూస్తున్నారు. ఈ టార్గెట్ కిల్లింగ్స్ కారణంగా పాకిస్తాన్ నేల ఇప్పుడు మత నేతల సమాధిగా మారుతుంది. ప్రార్థనలతో మొదలయ్యే మసీదుల ముందు బుల్లెట్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. నిపుణుల అంచనా ప్రకారం ఈ టార్గెట్ కిల్లింగ్స్ వెనుక తీవ్రవాద గ్రూపులు, ముఖ్యంగా టీటీపీ వంటి సంస్థల పాత్ర కీలకంగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ గ్రూపులు జుయ్ వంటి ప్రభావితవంతమైన మత సంస్థల నాయకులను చంపడం ద్వారా తమ ప్రభావాన్ని చూపించాలని చూస్తున్నాయని, ఈ టార్గెట్ కిల్లింగ్స్ పాక్లో పెరుగుతున్న మత తీవ్రవాదానికి నిదర్శనమని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ వీడియోపై మీరేమంటారో కూడా కామెంట్ ద్వారా తెలియచేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.